రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, నాది అయితే 100కు 100% నేను కరెక్టే మాట్లాడుతున్నా. పొద్దుగాలనే చాలా స్పృహతోని సంపూర్ణమైన ఆరోగ్యంతోని మంచిగా మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు ఈ పదం ఎందుకు అన్నా అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం చేసిండు? రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్, మంత్రి వెంకటరెడ్డి పరామర్శ. సింపుల్ లాజిక్ మీకు ఒకటి చూపెడతా. నేను చూపెట్టిన తర్వాత మీరు నాతో మాట్లాడాలి. అప్పటిదాకా నేను మీతో మాట్లాడాలి. ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఈరోజు బెనిఫిట్ షోలు అని వెళ్తున్నారు కదా, నిన్న అది గురుకులాలకు సంబంధించిన చిన్నారి గురుకులాలు చదువు కోకోడు కానీ సాగనంపిన తెలంగాణ ఉద్యమంలో చదువుకున్నాం చూడు, పాటలు గుర్తున్నాయి కదా. ఈరోజు ఏది అన్నా రంజిత్ అన్న, నా బిడ్డకు గురుకులాలలో సీట్ వచ్చింది, నా కొడుకు సీట్ వచ్చిందన్నా, చదువుకోవడానికి పోతున్నాడు నా కొడుకు, కలెక్టర్గానో లాయర్గానో పెద్ద ఆఫీసర్ అయి వస్తాడే అని ఆ తల్లిదండ్రులలో ఆనందం అయితే చూస్తాం కదా. అక్కడ పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నారు. అడ్డమైన బువ్వ పెడితే ఫుడ్ పాయిజన్లతో పిల్లలు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయిండా అండి మంత్రి? నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం అడుగుతున్నాయి, నేను ఒక్కనే కాదంటే ఇక్కడ కనబడ్డాడు కాబట్టి నేను చెప్తున్నా. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసిన వీళ్ళు ఇప్పుడు రేవతి చనిపోయిందని నష్టపరిహారం ఇచ్చిళ్ళు. ఓకే, యాక్సెప్టబుల్, మానవత్వంగా మీ అందరం స్వాగతిస్తున్నాం. మరి గురుకులాలలో చనిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి మళ్ళా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి ఆలోచించమంటున్నా. నేనేమంటున్నానంటే, ఇక్కడ బెనిఫిట్ షోకి వెళ్ళి సినిమాకి వెళ్ళి అకారణంగా తొక్కిసలాటలో చనిపోతేనే మీరు నష్టపరిహారం 25 లక్షలేమో ఇచ్చినట్టుగా అనుకుంటున్నా నేను. మరి గురుకులాలలో చదువు కోసం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ వెళ్ళిపోయిన నా విద్యార్థులు తిరిగి రాకుండా పోయిరు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించండి అయ్యా. మీకు బొట్టు పెట్టి హారతి ఇచ్చి లేకపోతే దండం వేసి ఇట్లా మిమ్మల్ని ప్రార్థించి పూజించమన్నా పూజిస్తాం. మంచి చెయ్యండి అయ్యా, మీకు వెల్కమ్ పలుకుతామయ్యా, రండి, స్వాగతం పలుకుతాం. మా గురుకులాలలో మా పేద మధ్యతరగతి బిడ్డలు చచ్చిపోతున్నారయ్యా, చదువు కోసం పోయి ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. దాని గురించి ఏమన్నా ఉన్నదా అయ్యా? దాని గురించి ఏమైంది? బెనిఫిట్ షోకి వెళ్ళిన రేవతి కుటుంబానికి సాయం చేస్తున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం. మరి మా పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రేవతి కుటుంబానికి సంబంధించి ఏమో సాయం చేస్తారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మరి దాని గురించి ఒక్కరైనా ఆలోచించిల్లా? సరే, మీకు సినిమా ఇండస్ట్రీలు సినిమాల పిచ్చియో లేకపోతే సినిమాలకు వినోదాన్ని చూడాలనే ఆనందంలో ఉండడంలో తప్పులేదు. మంత్రి గారు అక్కడికి వెళ్ళి మానవత్వ కోణంలో వారికి ఇవ్వడంలో తప్పులేదు. మరి నా గురుకులాలలో నా పేదింటి బిడ్డలు, నా ఆడబిడ్డలు చచ్చిపోతూ ఉంటే ఇదే మంత్రి ఏం చేస్తున్నాడు? ఏమైంది? ఒంట్లో సావజొచ్చిందా? తెలంగాణ పౌరుషం లేదా? ఉప్పు కారం తింటలేమా మనం? ఏమైపోయింది మంత్రి గారు? మంత్రి గారు వినబడుతుందా? మరి నిమ్స్ హాస్పిటల్కి ఎందుకో రాలేదే? మా పేదింటి విద్యార్థులు అక్కడ కలుషిత ఆహారం తిని హాస్పిటల్లో ఉంటే ఎందుకో రాలేదు? దాంతోపాటు చనిపోతే ఎందుకో రాలేదు? దాని గురించి ఎవడు మాట్లాడాలి మంత్రి గారు? ఏమైంది మంత్రి గారు? మనం అన్నమే తింటాం మంత్రి గారు, మనకు పిల్లలు ఉన్నారు మంత్రి గారు, మనకు కుటుంబం ఉన్నది మంత్రి గారు. మీరు ఇక్కడ రేవతి కుటుంబానికి సాయం చేయడంలో తప్పు లేనే లేదు. మరి మా పేదింటి విద్యార్థుల పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, చాలా క్లారిటీగా మాట్లాడుతున్న తెలంగాణ సమాజం. ఈరోజు రేవతి కుటుంబానికి జరిగిన న్యాయమే వీళ్ళు వినోదం కోసం పోయే తొక్కిసలాట పోయారు కదా. మా వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర తలరాతను మారవడానికి, మా పేద బతుకులను మా జీవితాలను మారడానికి, మా తలరాతలను మార్చడానికి అక్కడికి వెళ్ళిళ్ళు కదా. మరి మా విద్యార్థులు మరణిస్తే అక్కడికి ఎందుకు రాలేదు సార్? చెప్పండి సార్, ఏమైపోయింది అని నేను అడుగుతున్నా. బాజాప్తుగా అడుగుతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఒక పౌరుడిగా నాకు బాధ్యత ఉంది, ఒక ఓటర్గా నాకు బాధ్యత ఉంది. ఎస్, ఏమైపోయింది అంటే మీరు చేస్తున్న రాజకీయ పాలిటిక్స్ అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిపోగా, మీరు ఈరోజు గురుకులాలకు సంబంధించి విద్యార్థులు మరణిస్తే వాళ్ళ దగ్గరికి రారు, హాస్పిటళ్లకు రారు,
కానీ బెనిఫిట్ షోల కోసం వెళ్ళిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి 25 లక్షలు వాళ్ళకు సంబంధించి భరోసా ఇస్తారు. కానీ ఈ తెలంగాణ తలరాతను మారవడానికి, వాళ్ళ జీవితాలకు సంబంధించి వెలుగులు తీసుకురావడానికి, వాళ్ళ బతుకులలో ఆనందం నింపడానికి, వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏంది అంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు తమ చెమటను రక్తంగా మార్చి వాళ్ళ బిడ్డలను చదివిస్తూ ఉంటే అక్కడ చచ్చిపోతుంటే మాత్రం రారు. ఏమైంది సార్ మంత్రి గారు? నేను అడుగుతున్నా సార్, నేను ఓటర్ను సార్. ఏమైంది సార్? ఎందుకు రారు సార్? మీకు అక్కడికి పోయే తీరుకున్నది కానీ మా దగ్గరికి వచ్చే తీరికలేదా సారు? ఏమైంది సారు? ఏం జరుగుతుంది తెలంగాణలో అంటున్నా, అడుగుతున్నానే. బాంచన్ ఏమైంది? మా పేద బిడ్డల వైపు చూడరా? మా మధ్యతరగతి బిడ్డల వైపు చూడరా? మా గ్రామీణ మధ్యతరగతి పేద బిడ్డల వైపు చూడరానే? కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుటిల రాజకీయాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం మాత్రమే చేస్తారు తప్ప మా పేద మధ్యతరగతి కుటుంబాల జోలికి రారా సార్? చెప్పండి సార్. అరే ఇంత గౌరవంగా ఇంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా కదా సార్. ఏమైంది సార్? నాకు బాధ్యత సార్. ఇక్కడి పౌరుణ్ణి సార్. నేను ఈ ప్రాంత బిడ్డను సార్. ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం కోసం ఒక ఉద్యమకారుణ్ణి సార్. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు జనరేషన్ బాగుపడాలని నా 1200 మంది విద్యార్థులు, నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు మరణించిర్రే. దీనికోసమేనా? అంటే ఒక హీరోకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లో పోయి అక్కడికి పోయి పరామర్శించవచ్చు, కానీ ఒక గురుకులాలలో జరిగిన దానికి మాత్రం పోరా సార్ మీరు? ఏమైంది సార్ మీకు? ఏమైంది సార్? ఏమైంది? దాటరా గడప? ఇది వీళ్ళ రూపం, గుర్తుపెట్టుకోరు. నేను అందుకే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ అసలు రూపం ఇది సార్ అని నేను చెప్తున్నా. వాళ్ళ అసలు రూపం అది అని నేను అందుకే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలి కాబట్టి నేను చెప్పే ప్రయత్నం అదే. అందుకే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకుంటే అప్పుడు అర్థమైంది.